నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుందాం. టాప్ న్యూస్లో మూసీ ప్రాజెక్ట్ భూసేకరణ వేగవంతం చేయాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై స్పష్టమైన విధానం రూపొందించాలని సూచన, అధికారులకు రేవంత్ ఆదేశాలు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. ల్యాండ్ పూలింగ్తో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అసైన్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భూసేకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. మూసీ ప్రాజెక్టు రెండో దశకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంచి రేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీకి రుణాల సమీకరణపై దృష్టి పెట్టాలని జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. కొత్వాల్గూడ బర్డ్స్ పార్కుకు మరింత ప్రచారం కల్పించాలన్నారు. టీడీఆర్పై ప్రతి వారం సమీక్ష జరగాలని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో ఉన్నతాధికారులు మాణిక్ రాజ్, సర్ఫరాజ్ అహ్మద్, ఆర్వి కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజన, నారాయణ రెడ్డి, మను చౌదరి, నరసింహారెడ్డి, గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ మూసీ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ విషయం పైన భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకు పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఏదైతే 3 కార్పొరేషన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సైబరాబాద్, ఈ ముగ్గురు అధికారులకైతే ఆయన చెప్పడం జరిగింది. సో వెంటనే చేయాలని చెప్పేసి అధికారులను, కమిషనర్లకు దిశానిర్దేశం కూడా చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోకేష్ శంకుస్థాపన, 10,000 కోట్ల పెట్టుబడితో 4,000 మందికి పైగా ఉపాధి, సుజ్లాన్ భాగస్వామ్యంతో 12,000 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని సుజ్లాన్ పవన్ విద్యుత్ ప్రాజెక్టులు ఈ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హులికేర వద్ద సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ సుజ్లాన్తో ఏపీకి ఉన్న 2 దశాబ్దాల బంధం పునరుద్ధరణ కావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛ ఇంధనం ప్రపంచ ప్రాధాన్యతగా మారక ముందే దానిపై నమ్మకం ఉంచి దేశ ఇంధన స్వావలంబనకు పునాదులు వేసిన దివంగత తులసి తంతిని ఈ సందర్భంగా స్మరించుకోవాలని లోకేష్ అన్నారు. ఆయన దార్శనికతకు అనంతపురంలోనే బలమైన పునాది పడిందని గుర్తు చేశారు. భారత పవన విద్యుత్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థ సుజ్లాన్ అని కొనియాడారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ నిబద్ధతతో కూడిన సంస్కృతితో సుజ్లాన్ సంస్థ నిలదొక్కుందని ప్రశంసించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పవన విద్యుత్ రంగం పూర్తిగా నిలిచిపోయిందని, కేవలం 6 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అదనంగా చేరిందని లోకేష్ విమర్శించారు. నేడు ఒక్క అనంతపురంలోనే సుజ్లాన్ యూనిట్కు ఏటా 1,260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉందని, ఇక్కడ ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తుందని, వారిలో 70% పైగా స్థానికులని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుజ్లాన్ ఇప్పటికే 2,000కు పైగా గ్రీన్ ఉద్యోగాలు సృష్టించిందని వివరించారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల ద్వారా 1,325 మెగావాట్ల
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. దీనికోసం సుమారు 10,000 కోట్ల పెట్టుబడి వస్తుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుండి అయితే బడ్జెట్ ఏ సపోర్ట్ అయినా సరే చాలా ఈజీ. ఇట్లా చెప్పగానే మిగతా వాళ్ళైతే అపాయింట్మెంట్లు తీసుకోవాలి, అన్నీ చేసే వరకు టైం అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జస్ట్ ఇట్లా అంటే చాలు, వాళ్ళకి బడ్జెటా ఇంకేదైనా ప్రాజెక్టా ఇంకొకటి ఏదైనా ఉన్నా కదా వెంటనే శాంక్షన్ అయిపోతున్నాయి. అది చంద్రబాబు మరొకసారి కేంద్ర రాజకీయాల్లో తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఏకగ్రీవం జరిగితే ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవాల్సిందే, అక్రమాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, జగన్ సంచలన ప్రకటన. అయితే ఎవరైతే ఆ పరిధిలో అక్కడ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారో ఏకగ్రీవం అవుతుందో అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవడే. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి జగన్ చెప్తున్నాడు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవాల్సిందే. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నించోబెట్టి సపోర్ట్ ఇచ్చాడా లేదా అని రిపోర్ట్ తెప్పించుకుంటా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఇన్ఛార్జీలకు సంచలన వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా యుద్ధంలా పోరాడాలని చెప్పేసి అన్నారు. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నించోబెట్టి సపోర్ట్ ఇచ్చాడా లేదా అని రిపోర్ట్ తెచ్చుకుంటున్నాడట. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది. మనం అక్కడక్కడ చూస్తాం కొన్ని గ్రామాలలో ఏకగ్రీవం జరుగుతుంది. అట్లా ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మీరు ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే కూటమి ప్రభుత్వానికి ఆ నాయకులకు సపోర్ట్ చేసినట్టే. నేను ఆ రిపోర్ట్ తెచ్చుకుంటా. ఒకవేళ కనుక మీరు వాళ్ళకు సపోర్ట్ చేసినట్టయితే ఏకగ్రీవానికి నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ నుండి మీకు టికెట్ అనేది రాదు, మీరు మర్చిపోవాల్సిందే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా అక్కడ రాజకీయాలు చాలా బాగుంటాయి. ఒక వ్యక్తి మంచోడు అనుకోండి, అందరూ కలిసి ఆయన నిల్చోబెడదామని చెప్పేసి రెస్పెక్ట్తో నిల్చోబెడతారు. పార్టీలు చూడరు కొన్ని ఊళ్ళల్లో. మరి అట్లాంటి ఊళ్ళల్లో ఏంది పరిస్థితి? ఆ నియోజకవర్గ ఉన్న ఎమ్మెల్యేకు ఏంది కథ? మరిగా టికెట్ ఇవ్వండి. ఇప్పుడు అందరికి కూడా అలర్ట్ అయినట్టు ఇక ఖచ్చితంగా అనుకునే ఉంటారు. వాళ్ళు ఏందో పంచాయతీ పెట్టిండుగా జగన్ అని చెప్పేసి. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సిట్టింగ్ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది అనుకునే ఉంటారు. ఒక మంచి పంచాయతీ పెట్టిండు మావాడని చెప్పేసి అనుకునే ఉంటారు. ఏకగ్రీవం జరిగిందనుకో ఇక్కడ ఊర్లో ఆ ఊరికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఏముంటుందో నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడట జగన్ వైసీపీ నుండి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. రేగాపై బగ్గుమన్న ఎమ్మెల్యే పాయం. సీఎం రేవంత్ సునామీలో కాంతారావు కొట్టుకుపోయాడు. మతి భ్రమించి పిచ్చి కూతలు కూస్తున్నాడు. కేసు పెట్టగానే పారిపోయిన బతుకు కాంతారావుది. మతి స్థిమితం కోల్పోయి చిల్లర మాటలు. సిఎల్పిలో మీడియా సమావేశం, హాట్ కామెంట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని పినపాక ఎమ్మెల్యే శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం సిఎల్పిలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2023లో జరిగిన ఎన్నికల్లో రేగా కాంతారావును పినపాక ప్రజలు కట్టగట్టి గోదావరిలో విసిరేశారని, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే పార్టీ కార్యకర్తలు ఆయన గుడ్డలూడు తీసి పంపారని పాయం వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. 2009లో రేగా కాంతారావు ముఖం తెలియకపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించారని, పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పైసా కూడబెట్టి ఆఫీసు కట్టుకుంటే దాన్ని కూడా కబ్జా చేసి రంగులు మార్చిన వ్యక్తి రేగా కాంతారావు అని పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కేసు పెట్టగానే పారిపోయిన బతుకు రేగా కాంతారావుదని, ఆయనను చూసి పినపాక ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రేగా కాంతారావు కామం కాంతారావు అని అమ్మాయిని మోసం చేసి వచ్చి సిగ్గు లేకుండా రంగులు చల్లుకుంటున్నారన్నారు. పినపాకలో రేగా లాంటి చిల్లరగాళ్లకు స్థానం లేదని, మసితిమితం కోల్పోయి
మాట్లాడుతున్నాడని పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సునామీలో రేగా కాంతారావు ఇప్పటికే కొట్టుకుపోయాడని అడ్డగోలుగా మాట్లాడితే ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2 సార్లు కాంగ్రెస్ కార్యకర్తల భిక్ష మీదే గెలిచాడన్నారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా పాల్గొన్నారు. రేగా కాంతారావు పైన పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అయితే చాలా ఫైర్ కావడం జరిగింది. ఏదైతే రేగా కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందనుకో నిన్న సిఎల్పిలో పాయం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి రేగా కాంతారావు పైన విరుచుకపడ్డారు తీవ్రస్థాయిలో. నిన్ను కట్టగట్టి నిన్ను గోదావరిలో విశ్లేషిరు ఇక్కడ ప్రజలందరూ అని చెప్పేసి రేగా కాంతారావు పైన ఆయన ఫైర్ అయ్యారు. నీ గుడ్డ ఊడదీసి నిన్ను బయటికి వెళ్ళగొట్టిరు జనాలు, అయినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పేసి తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది రేగా కాంతారావు పైన ఎమ్మెల్యే పాయం. ఈయన రేగా కాంతారావు కాదు, కామం కాంతారావు ఒక అమ్మాయిని మోసం చేసిండు. ఇట్లాంటి చిల్లరగాలకు మన పినబాకలో స్థానం లేదు. గతంలో కాంగ్రెస్ కార్యకర్తల భిక్షతోనే గెలిచిన 2 సార్లు. వాళ్ళంతా గెలిస్తే వాళ్ళని మోసం చేసి నువ్వు చిల్లర రాజకీయాలు చేసినావు. కాంగ్రెస్ కార్యకర్తలు పైసా కూడా కట్టుకొని అక్కడ పార్టీ ఆఫీస్ కడితే దాన్ని కూడా నువ్వు కబ్జా చేసి రంగులు మార్చినావు. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి పైన అని చెప్పేసి పాయం పైన రేగా కాంతారావు పైన పాయం వెంకటేశ్వర్లు అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ఇద్దరు అవుట్. కొండా సురేఖ మంత్రి పదవి కట్, చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు పదవి ఊస్ట్. క్రమశిక్షణ సంఘం సిఫార్సు ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారడం లేదు. పీసీసీ చీఫ్ మహేష్, ఇన్ఛార్జ్ మీనాక్షులకు మల్లు రవి కమిటీ నివేదిక. వివాదాస్పద తీరు వ్యవహారంలో మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుండి తప్పించాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పార్టీ హైకమాండ్కు సిఫార్సు చేసింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేరుగా హైకమాండ్నే తప్పుపట్టినందున ఆయన్ను ప్రభుత్వ పదవి నుండి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొంది. దీనిని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్మోహన్ అందజేశారు. ఈ నివేదిక సంచలనంగా మారింది. కేవలం ప్రభుత్వ పదవుల కత్తిరింపుతోనే సరిపెడతారా లేక చర్యలు తీసుకునేందుకు నేతలను ఢిల్లీకి పిలుస్తారా అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. కొండా సురేఖ వ్యవహారం పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మంత్రులు నేతలంతా అభిప్రాయపడుతుండడంతో వారి పార్టీలో ఒంటరిగా మిగిలినట్లు కనబడుతుంది. క్రమశిక్షణ ముఖ్యం, వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చెప్పడం జరిగింది. అయితే గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలన్న అధిష్టానానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ఆ ఇద్దరి వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, క్రమశిక్షణ చర్యలు అత్యంత కఠినంగా ఉండాలన్నదే ఉద్దేశంతోనే నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసే పనులు ఎవరు చేయవద్దని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడదని నేతలకు సూచించారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టీపీసీసీ చీఫ్ ఈ అంశాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు వివరిస్తారని, ఆమె వాటిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారని మల్లు రవి స్పష్టం చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో తమ కమిటీ చేయాల్సిన పనిని పూర్తి చేసిందని, ఇకపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని మల్లు రవి అన్నారు. గతంలో కొండా సురేఖను హెచ్చరించినప్పటికీ ఆమె తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణల ఆధారంగానే నివేదికను తయారు చేశామని పేర్కొన్నారు. హద్దులు దాటిన నేతలందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలిపారు. అలా చేస్తే నాకు కూడా నోటీసులు పక్కా. తన నివేదికలో ఏ విషయాలు ఉన్నాయో ముందే చెబితే అధిష్టానం నుంచి తనకు కూడా నోటీసులు వస్తాయని మల్లు రవి సెటర్లు వేశారు. ఎంతటి వారైనా పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట పెట్టవద్దని నివేదికలు స్పష్టంగా పేర్కొన్నట్లుగా తెలిపారు. తనను ఎవరు వ్యక్తిగతంగా కలవలేదని, గాంధీ భవన్కు వచ్చి వివరణ లేఖ ఇచ్చి వెళ్లారని పేర్కొన్నారు. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు మాత్రమే అందజేశామని వివరించారు. మీడియా కూడా ఈ విషయంలో ఊహాజనిత కథనాలను రాయవద్దని మల్లు రవి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏదైతే ఒక చర్చ జరుగుతూ ఉందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ, చిన్నారెడ్డి, ముఖ్యంగా కొండా సురేఖ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం తన
పదవికి అది గండంగా ఏర్పడింది. సో క్రమశిక్షణ కమిటీ కానీ, అధిష్టానం కానీ, సీఎం కానీ, మంత్రులు కానీ, ముఖ్య నేతలు కానీ అందరూ కూడా కొండా సురేఖ పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆమె వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అయితే మనం అనుకున్నాం కొండా సురేఖ మంత్రి పదవిని తీసిస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త నష్టం చేకూరుతుంది. ఎందుకంటే ఒక బీసీ నినాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె మంత్రి పదవిని బర్తరఫ్ చేస్తే అది కాస్త ఇంకా పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బర్తరఫ్ చేయరేమో, వార్నింగ్ ఇచ్చి విడిచిపెడతారేమని చెప్పేసి అనుకున్నాం. కానీ అధిష్టానం నుండి మొదలుకుంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త వరకు కూడా కొండా సురేఖను పార్టీలో కొనసాగించవద్దు, ఆమె వల్ల పార్టీకి డ్యామేజ్ తప్పితే ఒరిగేది ఏం లేదు. గతంలో ఇలాంటి తప్పులు చేసింది, చాలా వార్నింగ్ ఇచ్చినాం, అయినా కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఇలాంటి వారి వల్ల పార్టీలకు ఇంకా చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆమెను ఖచ్చితంగా తీసేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో వాస్తవానికి కూడా మంత్రి కొండా సురేఖ పదవి అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. నిన్న మల్లు రవి క్రమశిక్షణ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టింది దేనికి అంటే జస్ట్ ఇది వాళ్ళు సిద్ధంగా ఉండమని, అంటే కొండా సురేఖని సిద్ధంగా ఉండు అని చెప్పేసి చెప్పడానికే నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుగైతే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మేము ఆల్రెడీ తప్పు పట్టినాం, వద్దని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ వద్దని చెప్పేసిందంటే ఇక అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు ఏమన్నారు, సీఎం కానివ్వండి, పీసీసీ ఏమన్నారంటే క్రమశిక్షణ కమిటీ ఏది చెప్తే అది చేయడం ఆ పని అని చెప్పారు. ఇప్పుడు నిన్న క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ అదే చెప్పారు. ఏం చెప్పారు, ఆమెను వద్దని చెప్పేసి చెప్పినాం, ఆమె వల్ల డ్యామేజ్ వస్తుందని చెప్పేసి వద్దని చెప్పేసి అని చెప్పింది. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి ఊస్ట్ కాపోతుంది. ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖ ఆమె ఇచ్చిన సమాధానం బాగాలేదని చెప్పేసి, కూతురు తప్పు చేస్తే తల్లిని బాధ్యురాలను చేస్తారా అని చెప్పేసి సమాధానం నిర్లక్ష్యం ఉంది, కరెక్ట్ ఒక పద్ధతి ప్రకారం లేదు అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ నాయకులు, క్రమశిక్షణ కమిటీ కావచ్చు, పీసీసీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆమె అంతా మాట్లాడింది, వివరణ ఇచ్చింది, కానీ మరి తన కూతురు వ్యాఖ్యలను ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, అధిష్టానం ఇదంతా కూడా ఇదే అనుకుంటా ఉన్నారు. తన కూతురు వ్యాఖ్యలు ఓకే, ఆమె వ్యక్తిగతమే, మరి తన కూతురు చేసింది కాంగ్రెస్ పార్టీ పైననే కదా, ప్రస్తుతం ఆ ప్రభుత్వంలోనే కదా తను క్యాబినెట్లో కొనసాగుతూ ఉంది, మంత్రిగా ఉంది, మరి తను ఖండించాలి కదా, ఎందుకు ఖండించలేదు అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, క్రమశిక్షణ కమిటీ. ఈ నేపథ్యంలోనే ఆమె పదవిని తీసేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. మరి తీసేసిన తర్వాత ఏంటిది కొండా సురేఖ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? కొత్త పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కవిత పార్టీ ఉంది, పీసీ నినాదం అని చెప్పేసి తిన్మర్ మల్లన్న పార్టీ ఉంది, లేదంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో తను ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ అంత పెద్ద గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది, మళ్ళీ అందులో చేరి గతంలోలాగా మింగిలి కాగలదా, లేదంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిలిచి మంత్రి పదవి ఇస్తే వాళ్ళపైన విమర్శలు ఇస్తూ ఉంది. రేపటి రోజున తన వల్ల మన పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు కూడా ఈమెను తీసుకోవడానికి ఆలోచిస్తారు అన్నది కూడా, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి మనం. అటు చిన్నారెడ్డి పదవి కూడా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న పీసీసీ చీఫ్కి ఇస్తూ ఉన్నారు క్రమశిక్షణ కమిటీ, వీళ్ళిద్దరిపైన మంత్రి పదవి నుండి, ప్లానింగ్ బోర్డు పదవి నుండి తీసేయాలి ఇద్దరిని, చిన్నారెడ్డిని అని చెప్పేసి, అదేవిధంగా కొండా సురేఖ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత దూరం దారిస్తుంది, ఎంత దూరం పోతుంది? ఒకవేళ రాజీనామా తర్వాత, ఇప్పటివరకైతే ఆమె సైలెంట్గా ఉంది కొండా సురేఖ, బర్తరఫ్ చేస్తే మాత్రం కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడుతుంది, ఏ విధంగా విమర్శిస్తుందో అనేది చూడాలి. ఆమె రిప్లై కోసం చాలామంది చూస్తూ ఉన్నారు. రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది. పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి. పసుపు రైతుల ముఖాముఖిలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సునహారి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్. ఐపీఎల్ మహిళా క్రికెటర్ల వేలం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బలిపీఠంపై రోగుల ప్రాణాలు, స్వర ఆసుపత్రిలో మృదంగం, 9 మంది వైద్యులపై క్రిమినల్ కేసులు, విజయవాడలో వెలుగు చూసిన దారుణం, నకిలీ రిజిస్ట్రేషన్లతో రోగుల ప్రాణాలతో చెలగాటం,
తల్లి మృతిపై కుమారి న్యాయ పోరాటం బట్టబయలైన కార్పొరేట్ ఆసుపత్రి చీకటి కోణాలు. హరీష్ రావు హైటెక్ అవినీతి, మంత్రి పొంగిలేటి సంచలన ఆరోపణలు. గత ప్రభుత్వంలో హరీష్ రావు ఆర్థిక ఆరోగ్యం ఊహించినంత మెరుగుపడింది. గత తప్పులు ఎత్తి చూపుతూ పొంగిలేటి ఫైర్. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైటెక్ అవినీతికి పాల్పడ్డారని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొద్ది రోజులుగా 22A పేరుతో హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్న పొంగిలేటి మంగళవారం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైద్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఆసుపత్రులతో వ్యాపారం చేశాడన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆసుపత్రులతో వ్యాపారం చేయడం, అది కూడా ఊరు పేరు లేని కంపెనీ పేరుతో జరగడం వెనుక అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఆర్థిక ఆరోగ్యం ఊహించనంతగా మెరుగుపడిందని మంత్రి విమర్శించారు. గతంలో రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎన్నికల ఖర్చు భరించేంత స్థాయికి ఎదిగాడని ఆరోపించారు. పాల కంపెనీ హరీష్ రావు అవినీతి సామ్రాజ్యంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ఆ అవినీతి సామ్రాజ్యాన్ని తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయన్నారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఆ కంపెనీ వెబ్సైట్ను ఎందుకు మూశారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టడం హరీష్ రావుకు మొదటి నుంచి అలవాటేనని చెప్పారు. ఇది కథ. ఈ 22A విషయంలో ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా మంత్రి పొంగులేటి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే ఇవంతా చేస్తూ ఉన్నాయి. గతంలో హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ఉండి ఎంత అవినీతి చేసిండో ఇలాంటి వాళ్ళ ఇప్పుడు 22A గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి మంత్రి పొంగులేటి హరీష్ రావు పైన తీవ్ర స్థాయిలో మండిపడడం అయితే జరిగింది. దీక్ష విరమించిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అని చెప్పేసి వార్త వస్తున్నాము. డిసెంబర్లో గ్రేటర్ వార్, జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం చూపు, ఇప్పటికే డివిజన్ల వారీగా గ్రౌండ్ వర్క్, గ్లోబల్ సమ్మిట్ ముగియగానే షెడ్యూల్, జూన్లో సిటీలో వరుస పర్యటనలు చేసిన సీఎం, గ్రేటర్తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జోడిమెట్లలో జోరుగా అక్రమ షెడ్ల నిర్మాణం, జీరో పర్మిషన్తో సాగుతున్న వైన్యం, HP పెట్రోల్ బంక్ ఆనుకుని యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణ పనులు, అంతా చైన్మెన్ల కనుసన్నల్లోనే. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసా సర్కిల్ పోచారం వార్డు పరిధిలోని జోడిమెట్లలో అక్రమ షెడ్ల నిర్మాణం దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు పాదరిస్తూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న HP పెట్రోల్ బంకును ఆనుకొని ఒక షెడ్డు తాజా కిచెన్కు ఎదురుగా ఇది కథ. జోడిమెట్లలో ఈ మధ్యకాలంలో ఈ అక్రమ నిర్మాణాలు చాలా అంటే చాలా చేస్తూ ఉన్నాం. మరి అక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే అసలు వాళ్ళకు పత్తా లేకుండా వేయరట. కనీసం వారిపైన చర్యలు కూడా ఏం లేవంట. మరో షెడ్డు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా నడుస్తుందనే ఆరోపణలు స్థానికంగా వెలువెత్తున్నాయి. నిబంధనలను బూచిగా చూపి సామాన్యులను వేధించే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడి అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. నిజంగా సామాన్య ప్రజలపైన అయితే ఇప్పుడు మామూలుగా ఏదైనా నిబంధనలు కొంచెం జస్ట్ 0.0001 నిబంధనలు ఉల్లంఘించినట్టయితే సామాన్య జన దగ్గర పోయి ఆగమాగం చేస్తారు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు. మరి ఇక్కడ అక్రమ కట్టడం ఇంత పెద్దగా కడతా ఉన్నారు, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కనిపిస్తలేదా? అంటే బలహీనులేమో అట్లా, బలహీనులు ఎవరు ఇక్కడ సామాన్యులు, వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళ మీద బలవంత ఉంటుంది అన్నట్టు ఫోర్సు. ఇక్కడ వీళ్ళు బలవంతులు కాబట్టి వీళ్ళపైన బలహీనంగా పనిచేస్తాయి చట్టాలు. వీళ్ళందరికీ కూడా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరికైనా సరే బలహీనులకు బలవంతంగా, బలవంతులకు బలహీనంగా పనిచేస్తాయి ఎక్కడైనా కూడా. ఇక్కడ జోడిమెట్లో కూడా అదే జరిగింది. హైవే పక్కనే యథేచ్ఛగా నిర్మాణ పనులు పట్టించుకున్న అధికారులు. సాధారణంగా జాతీయ రహదారుల పక్కన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా మున్సిపల్ చట్టాలతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ నిబంధనల ప్రకారం కఠినమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అంటే
హైవే పక్కన కడితే, హైవే పక్కన నిర్మాణం చేస్తే కేవలం మున్సిపల్ చట్టాలే కాదు, వీళ్ళు ఎవరు నేషనల్ హైవేస్ ఉంటారు కదా, వాళ్ళ కూడా నిబంధనలు పాటించాలి హైవే పక్కన కట్టాలంటే. కానీ జోడిమెట్లలో కొందరు అక్రమార్కులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే అక్రమ షెడ్ల నిర్మాణం రాత్రికి రాత్రి శరవేగంగా జరుగుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతున్నా కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముందుకు రాకపోవడం గమనార్హం. ఏం లేదు ఇక్కడ, టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్టినాయి వాళ్ళకి డబ్బులు అందినాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకి అందినాయి కాబట్టే వాళ్ళు తేలికుంటున్న దొంగల్లా సైలెంట్గా కొట్టుకుపోతున్నారు. ఒకటి ముడుపులన్నా ముట్టుండాలి, పైసలన్నా ముట్టుండాలి, లేదంటే పై అధికారులు లేదంటే ఎవరో బడ నాయకుడి ఒత్తిడి వలన, ఈ రెండింటి వల్లనే వీళ్ళు ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు సైలెంట్గా ఉంటున్నారు. అక్కడ ఒక హైవే పక్కన నిర్మాణం చేయాలంటే కట్టాలంటే దానికి ఒక పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు ఊర్లలో వాడి జాగల వాడు ఇల్లు కట్టుకోవాలంటేనే కారోబారస్తారు, అదంటాడు ఇదంటాడు, పెద్ద రచ్చరమ్మలు జరుగుతాయి. ఆడ ఊర్లలోనే వాని జాగలో వాడి ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద పంచాయతీ ఉంటుంది. కార్యర్స్తో అంటారు, కారోబార్తో అంటారు, ఇంకోటి గ్రామ పంచాయతీ అంటారు, పెద్ద సంతకాలు అంటారు, అదంటారు ఇదంటారు, పెద్ద తతంగా నడుస్తుంది అక్కడ. అట్లాంటిది ఒక నేషనల్ హైవే పక్కన, అది కూడా మళ్ళీ వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే పక్కన నిర్మాణం చేయాలంటే దానికి పెద్ద ఒక దాన్ని ఏమంటారు, ఒక బలమైన యుద్ధమే చేయాలి అక్కడ కట్టేటోళ్ళు. అట్లాంటిది వాళ్ళకు రాత్రే మొత్తం గోడలు లేపుతారు, షెడ్ కట్టేసారు. నోటీసు కూడా ఇవ్వడానికి కూడా అటు పోతలేరు. ఎందుకయ్యా అంటే టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్టినాయి, లేదంటే పైన ఉన్నటువంటి అధికారులు నాయకులు ఎవరో బటన్ ఏతనో వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనేది ఇక్కడ అందరూ తెలిసిపోతుంది. అంతా చైన్మెన్ల కనసన్నులోనే. ఈ అక్రమ నిర్మాణాల వెనుక మున్సిపల్ సర్కిల్లో కీలకంగా వ్యవహరించే కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చైన్మెన్లు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులకు సదరు బిల్డర్లకు మధ్య వీరే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మామూలు పంపిణీ పూర్తి చేసినట్లు మున్సిపల్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన చైర్మన్లు లంచాల మత్తులో జోగుతూ అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా అడ్డంగా నిలుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఏసీ రూములకే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో చైర్మన్ల ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే, సంతకం పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అంతే కదా. ఇప్పుడు వాని చేతిలో సంతకం ఉన్నప్పుడు వాడే పర్మిషన్ ఇచ్చినప్పుడు అది వాడు ఏం చెప్తే అదే అవుతుంది. సామాన్యుడికి ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయమా? గట్కేసర్ సర్కిల్లో ఓ సామాన్య పౌరుడు తన సొంత స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, రేకుల షెడ్డు వేసుకోవాలన్నా టౌన్ ప్లానింగ్ అధికారులు వాలిపోతారు. ఇందాక మనం చెప్పింది రైట్, అక్కడ అదే వార్త వచ్చింది. ఇక్కడ బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ ప్లాన్ అప్రూవల్స్ అంటూ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారు. కానీ కమర్షియల్ జోన్లో హైవే పక్కన లక్షలాది రూపాయల విలువైన బాధ షెడ్లను ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తుంటే అధికారులు కళ్ళున్న గుడ్డివారిలా వ్యవహరించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, సామాన్య ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? వాడు ఇల్లు కట్టుకోవడానికి అక్కడ డబ్బులు ఉంటాయి, మళ్ళీ అప్పు తెచ్చుకొని కట్టుకుంటాడు. కాబట్టి వాళ్ళకి వాలిపోయి అది ఇది ప్రశ్నిస్తారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద షెడ్లు నేషనల్ హైవే పక్కన కట్టాలి కాబట్టి వాళ్ళు లక్షలు కోటీశ్వరులు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇసిరేస్తారు. ఇట్లా ఇసిరేస్తే వాళ్ళు ఇట్లా ఏరుకుంటారు. నిజంగా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారులు అట్లనే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి జీతం సరిపోక ఈ లంచాల మత్తులో వాళ్ళు ఊగిపోతున్నారు. ఇప్పుడు వాడు అధికారం ఒకవేళ ఎవడో ఒక బడా నేత పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇస్తారు, నాకు పర్మిషన్ ఇవ్వండి ఇస్తారు. ఓకే, ఆ బడా నేత కనుక డబ్బులు ఇచ్చేసినట్టయితే ఏరుకుంటారు తెలుసా? ఏరుకోమంటే ఇట్లా ఆత్మగౌరవం ఉండదు. ఈ లంచాలు తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వారు ఏరుకుంటారు. అయ్యో నేను ఒక అధికారిని, ఒక ప్రభుత్వ అధికారిని, నాకంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అట్లా ఏముండదు. పైసలు కావాలి అంతే లాస్ట్కి. అట్లా ఉన్నారు కొంతమంది అధికారులు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు ఈ జోడిమెట్లలో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణం ఇక్కడ కట్టడం ఎలాంటి అనుమతులు లేకుండా కూడా పర్మిషన్ ఇచ్చి చూసినావా అధికారులు? అట్లాంటి కొంతమంది అధికారులు ఉన్నారు ఇప్పటికి కూడా. ప్రభుత్వ ఖజానాకు భారీగా అండి
ఉన్నతాధికారులు స్పందించేనా? కమర్షియల్ నిర్మాణాల ద్వారా మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవల్ ఫీజులు, డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో భారీగా ఆదాయం రావాల్సి ఉంది. కానీ ఈ జీరో పర్మిషన్ దందా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ కమిషనర్ తక్షణమే స్పందించి జోడిమెట్ల వద్ద జరుగుతున్న ఈ అక్రమ షెడ్యూల్ నిర్మాణాలని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తక్షణమే కూల్చివేత చర్యలు చేపట్టి ఇందుకు సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారులపై, చైర్మన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది చేస్తారా? నిజంగా ఇది మొత్తం క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ రేకుల షెడ్ ఏదైతుందో మరి అది ఏంటిది, ఆ నిర్మాణం ఏంటిది, దాని సరైన పత్రాలు ఉన్నాయా, సరైనటువంటి పర్మిషన్ ఉందా తెలుసుకొని, ఒకవేళ అక్కడ ఏం లేకపోతే మాత్రం దాన్ని వెంటనే కూల్చివేసే చర్యలు చేపడుతుందా? అంత ధైర్యం ఉందా అధికారులకి? అంత ధైర్యం ఉందా ఈ డిప్యూటీ కమిషనర్ కానీ కమిషనర్లు కానీ? అంత ధైర్యం ఉందా? మీరు అది ఒకవేళ అక్రమ కట్టడం, పర్మిషన్ లేకుండా కట్టినట్టయితే మీరు కూల్చేయండి, జనం దృష్టిలో మీరు హీరో అయిపోతారు. నేను ఒక అరగంట సేపు మీ గురించి వార్త చెప్తా. పలానా జోడిమెట్లలో అక్రమ నిర్మాణాన్ని, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి ఒక అక్రమ కట్టడాన్ని, ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి ఒక కట్టడాన్ని అధికారి ఒక హీరోలాగా వచ్చి కూల్చేసిందని చెప్పేసి నేను ఒక అరగంట సేపు వార్త చదువుతాను మీ గురించి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గురించి ఎలివేషన్ ఇస్తారు చూసినా, ఆ రేంజ్లో మీకు నేను ఎలివేషన్ ఇస్తా. మీరు కనుక ఆ కట్టడాన్ని ఒకవేళ పర్మిషన్ లేకుండా కట్టి అట్లా ఉన్నట్టయితే మీరు కూల్ చేస్తే నేనే ఒక అరగంట సేపు మీ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఆ దమ్ముంది అధికారులకి? చూద్దాం మరి దీనిపైన, ఈ జోడిమెట్లలో జరిగేటువంటి ఈ అక్రమ కట్టడం పైన మరి అధికారులు ఎలా స్పందిస్తారో మనం చూద్దాం. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి వడివడిగా అడుగులు. ఈ నెల 27 నుంచి 30 వరకు పారదర్శకంగా డ్రా. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం. సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కథ. 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి అట. ఇప్పుడు మొత్తం తెలంగాణలో అయితే ఇదే నడుస్తూ ఉంది. ఇది కొండా సురేఖ వివాదమే నడుస్తూ ఉంది మొత్తం. కొండా సురేఖ వివాదం ఏమవుతుంది, ఎటు దారి తీస్తుంది, ఆమెను ఒకవేళ తీసేస్తే ఏంది కథ, బర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా మైనసా? ఇతర పార్టీకి వెళ్తే ఇతర పార్టీ వాళ్ళు ఆమెను తీసుకుంటారా? మరి ఆమెను బర్తరఫ్ చేసిన తర్వాత ఆమె పార్టీ నుండి బయటకు రాజీనామా చేసి వెళ్ళిపోతుందా? ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు మొత్తం సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ మొత్తం తెలంగాణలో ఇదే నడుస్తూ ఉంది. ఏపీఎల్, ఇందాక మనం ఐపీఎల్ అన్నాం కదా, ఏపీఎల్ మహిళా క్రికెటోత్సవం హోరాహోరీగా సాగిన వేళంలో 74 మంది క్రీడాకారిణుల కొనుగోలు. అత్యధిక ధర దక్కించుకున్న హెన్రిటా సెప్టెంబర్ 15 నుంచి మంగళగిరి స్టేడియంలో T20 టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా మిథాలీ రాజ్. మహిళా క్రికెట్కు ఆంధ్రప్రదేశ్లో మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరో కీలక అడుగు వేసింది. పురుషుల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తరహాలోనే మహిళల కోసం తొలిసారిగా ఫ్రాంచైజ్ విధానంలో నిర్వహించనున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు రంగం సిద్ధమైంది. టోర్నీలో పాల్గొనే 4 జట్ల కోసం విజయవాడలో నిర్వహించిన ప్లేయర్ల వేలం ఉత్కంఠగా సాగింది. మొత్తం 74 మంది మహిళా క్రికెటర్లను ఫ్రాంచైజీలు తమ జట్టులోకి తీసుకున్నారు. బ్రాండ్ అంబాసిడర్గా మన ఇండియన్ ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్, మన హైదరాబాద్ బిడ్డ మిథాలీ రాజ్ గారు దీనికి అంబాసిడర్గా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇది ఓకే, కానీ ఐపీఎల్లో ఏపీకి ఒక టీం ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటా ఉన్నారు. చాలామందికి ఇది ఒకటి ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఉన్నప్పుడు కూడా అది తెలంగాణకే అన్నట్టుగా చాలామంది దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఐపీఎల్ ఒక టీం ఉండాలి అని చెప్పేసి చెప్తాను. అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ కూడా ఐపీఎల్ టీం ఉండబోతుంది, దానికి రామ్ చరణే ఓనర్, ఆ టీంకి రామ్ చరణే ఒక ఓనర్గా ఉండి ఆ ఐపీఎల్ ఆంధ్రప్రదేశ్ టీంకి తనే ఫ్రాంచైజ్ ఓనర్గా ఉండబోతుంది అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఇది జరుగుతుందా లేదంటే ఎస్ఆర్హెచ్తోనే సరిపెట్టుకుంటుందా అనేది కూడా చూడాలి. అయితే ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఐపీఎల్ వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పేసి ఉన్నది. అంటే హైదరాబాద్ అంటే తెలంగాణకు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి మనకు ఒక టీం ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు క్రికెట్ అభిమానులు.
అప్పట్లో కూడా అదే నేను ఇందాక చెప్పినట్టు వార్తలు వచ్చినాయి వాస్తవాన్ని కూడా. రామ్ చరణ్ ఒక టీం తీసుకుంటున్నాడట, ఐపీఎల్ ఆంధ్రప్రదేశ్ ఒక టీం తయారు చేస్తున్నాడట, దానికి రామ్ చరణ్ ఓనర్ అట, ఐపీఎల్ మరొక టీం రాబోతుందని చెప్పేసి అప్పట్లో మస్తు వచ్చినాయి వార్తలు. నిజమే అనుకున్నారు చాలామంది కూడా. మరి అది అక్కడికే అయిపోయింది. ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి, కొండా సురేఖ వ్యవహారంతో కేబినెట్ పునర్వ్యవస్థలపై ఊహాగానాలు, దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి కేబినెట్ మార్పుల అంశం హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండా సురేఖ చుట్టూ కొనసాగుతున్న వివాదాలు, తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతకాలంగా కేబినెట్ పునర్వ్యవస్థలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కొండా సురేఖ వ్యవహారం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చక్కదిద్దడంతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ మార్పులు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆది శ్రీనివాస్ పేరు ప్రాధాన్యత సంతరించుకుంది. వేములవాడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయ సమీకరణలో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచే క్రమంలో ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండడం కూడా అనుకూల అంశంగా భావిస్తున్నట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనల్లో భాగంగా ఆది శ్రీనివాస్ని కేబినెట్లోకి తీసుకురావడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. సౌమ్యనేతగా ప్రత్యేక గుర్తింపు. ఆది శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. పార్టీ పట్ల విధేయతతో పాటు నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా ఉండే నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ వ్యక్తిగత సంబంధాలు కొనసాగిస్తూ వివాదాలకు దూరంగా ఉండే ఆయన శైలి ప్రత్యేకంగా చర్చకు వస్తుంది. అనేక రాజకీయ ఒడిదుడుకులకు ఎదుర్కొని ప్రస్తుత స్థాయికి చేరుకున్న ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లభించినట్లవుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆమె నిర్వహిస్తున్న శాఖల్లో ఏదైనా ఆది శ్రీనివాస్కు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ బాధ్యతలు ఆయనకు అప్పగించవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే శాఖల మార్పు, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఖరారయ్యిందని చెప్పే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఈయనకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ ఎమ్మెల్యే, మంచి సౌమ్యుడు, వివాదరహితుడు, అజాతశత్రువు, అసలు ఎవరితో కూడా వ్యక్తిగతంగా ఉండే రాజకీయ విమర్శ తప్పితే వ్యక్తిగత విమర్శ ఈయన ఎవరిపైన చేయరు, ఈయనపైన మరెవరు కూడా చేయరు. గతంలో వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు వ్యవహారం ఏదైతుందో ఆ విషయం పైన కొన్ని దశాబ్దాలుగా ఆయన పోరాటం చేసిండు. అంటే ఆయన ఇక్కడి వ్యక్తి కాదు, ఇక్కడి పౌరుడు కాదు, విదేశీయుడు అని చెప్పేసి ఆయనకి ఎట్లా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని చెప్పేసి కొట్లాడి లాస్ట్కు అందులో సక్సెస్ అయ్యిండు. అంటే ఆ కొట్లాడ విషయంలో కొన్ని దశాబ్దాల పాటు ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు. రమేష్ బాబే ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇతను ఇక్కడ కాదు అని చెప్పేసి తెలుసుకొని దానిపైన చాలా అంటే చాలా సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. ఆ విషయంలో గెలిచిండు. అయితే మొదటిసారిగా ఎమ్మెల్యే గెలవడం జరిగింది 2023లో వేములవాడ నుండి. సో చాలా మంచి నేత, మళ్ళీ బీసీ నేత. ఈయనను తీసుకుంటే ఉత్తర తెలంగాణలో పార్టీ ప్రయోజనం జరుగుతుంది. మళ్ళీ బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి అది కూడా లబ్ధి చేకూరుతుంది పార్టీకి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది. దివి ట్రావెల్ ఫోటో వైరల్ అని చెప్పి చూస్తున్నాం. సంక్రాంతి బరిలో రవితేజ కొత్త సినిమా కామెడీ బార్డర్లోకి అల్లరి నరేష్ అని చెప్పేసి మరోసారి చూస్తున్నాం. నక్షత్ర నటనకు ధనుష్ ఫిదా. ఇరుముడు సినిమా సక్సెస్ 100 కోట్ల క్లబ్లో జరిగింది. ఆల్రెడీ 100 కోట్లు దాటిపోయినాయి సినిమా ఇప్పటికే. జస్ట్ 4 రోజులనే ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. మామూలుగా వీకెండ్స్లో సినిమాకు టికెట్లు ఎక్కువ బుక్ అవుతాయి. కానీ ఇప్పుడు వీకెండ్స్ కాకుండా ఇప్పుడు సోమ, మంగళ, బుధవారం కూడా ఇప్పుడు కూడా గంటకు 10,000 టికెట్లు తెగుతున్నాయి బుక్ మై షోలో. అంటే అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో. ఫ్యామిలీ, యూత్ అందరికీ కనెక్ట్ అయింది సినిమా. ఇప్పటి వరకు
ఈ సినిమా పైన కనీసం ఒక్కరు కూడా నెగిటివ్ ప్రచారం జరగలేదంటే అర్థం చేసుకోండి సినిమా ఏ విధంగా ఉందో. క్లైమాక్స్లో ఖచ్చితంగా ఏడుస్తారట సినిమాలో చూసిన వాళ్ళు ఎవరైనా సరే. అస్రం 4 పై పెరిగిన అంచనాలు అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. అదేవిధంగా రెడ్ గౌన్లో రుక్మిణి వసంత్ అని చెప్పేసి కన్నడ బ్యూటీ అని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో సంక్రాంతి బరిలో రవితేజ మరొక కొత్త సినిమా రాబోతుంది. ఇప్పటికే హిట్తో చాలా ఒక వైబ్లో ఉన్నాడు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ హిట్ని ఇరుముడితో. అయితే నెక్స్ట్ సినిమా కూడా రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు ఇలాంటి సినిమాలు తీయాలి, ఇట్లాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోరా అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కోరుతూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడో చూసినాం నేను హిట్, మంచి భారీ హిట్, ఎప్పుడు విక్రమార్కుడు టైం లాంటి హిట్ మళ్ళొకసారి ఇప్పుడు చూసినాం మేము అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మధ్యలో హిట్లు అయినప్పటికీ కూడా అంత రేంజ్లో హిట్ కాలేదు. మళ్ళీ మాకు విక్రమార్కుడు సినిమా టైం లాంటి ఆ హిట్ మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తుంది ఆ వైబ్స్ అని చెప్పేసి రవితేజ ఫ్యాన్స్ అందరూ చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా రవితేజకు ఫ్యాన్స్ అని చెప్పేసి అంటే అందరు హీరో ఫ్యాన్స్ రవితేజని ఇష్టపడతారు. అటు వెంకటేష్ని కానీ రవితేజ కానీ ఇష్టంగా పడకపోవడానికి ఏముండవు. వెంకటేష్ను అందరు ఫ్యాన్స్ అభిమానిస్తారు. ఎందుకు అట్లా ఇస్తారంటే అట్లా అయిపోయింది అంతే. అంటే వాళ్ళు మనం చూసినప్పటి నుంచి వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి సినిమా కథలు కథనాలు ఆ కామెడీ వల్ల ఆ వెంకటేష్ వ్యక్తి అందరూ మా ఊడు అన్న విధంగా చేరిపోయాడు. అందుకే వెంకటేష్ని ఎవరైనా తిట్టరు, ఏ హీరో ఫ్యాన్స్ కూడా తిట్టరు. అందరూ హీరో ఫ్యాన్స్ వెంకటేష్ని అభిమానిస్తారు. ఎట్ ద సేమ్ టైం రవితేజని కూడా అభిమానిస్తారు. అట్లా జనాలు మొత్తం వాళ్ళిద్దరిట్లో ఓన్ చేసుకున్నారు. సో సంక్రాంతి వచ్చేటువంటి సినిమా కూడా ఇది కూడా భారీ హిట్ కావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.